హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది బేఈ సైట్లో ఉంచినటువంటి ఐపీఈ మోడల్ పేపర్. ఈ పేపర్ చదివినట్లయితే మీకు దాదాపు 70-80% క్వశ్చన్స్ కలిసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ పేపర్ చూసి మీరు ఎంతవరకు అయితే చదివారో ఇంకా చదవాల్సింది ఎంతవరకు ఉందో ఒక ఐడియాకి రండి. దాన్ని బట్టి మీరు మీ ప్లాన్ని సెట్ చేసుకోండి. ఓకే, సో ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అని అన్నారు. రైట్, చూడండి ఇదనమాట మనకి టీఎస్బిఐఈ మోడల్ పేపర్. ఇది మన టీఎస్బిఐ వెబ్సైట్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 marks. పేపర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి. సెక్షన్ ఏలో మనకి 2 marks ఉంటాయి. 10 questions అడుగుతారు. 10 2s are 20 marks. ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఛాయిస్ ఏముండవు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి ఉంటుంది. ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటో వాటి పేర్లు రాసి సరిపోతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది. హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. సిస్టమాటిక్ ఎర్రర్స్ని ఎలా తగ్గిస్తారు, ఇది మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో వస్తుంది. సిస్టమాటిక్ ఎర్రర్స్ని తగ్గించాలంటే మనం కరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ వాడాలి, అలాగే కరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ వాడాలి, కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ వాడాలి. ఇవన్నీ కూడా యూజ్ చేసినట్లయితే మనం ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే వాటిని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ జే, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఇది మనకి 2 marks 1 word ఆన్సర్లో చెప్పాము. ఇది θ ఈజ్ ఈక్వల్ 45 degrees, వేర్ tan θ ఈజ్ ఈక్వల్ ax by ay మాడ్యులస్ ఫైండ్ చేస్తే మీకు θ ఈజ్ ఈక్వల్ 45 వస్తుంది. మీరు ఓన్లీ θ ఈజ్ ఈక్వల్ 45 రాస్తే సరిపోతుంది, 2 marks వస్తాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వై డస్ ద కార్ విత్ ఎ ఫ్లాటెన్ టైర్ స్టాప్ సూనర్ దెన్ ద వన్ విత్ ఇన్ఫ్లాటెన్ టైర్. సో ఫ్లాటెన్ టైర్ ఎందుకు ఆగుతుంది తొందరగా, ఇన్ఫ్లాటెన్ టైర్ ఎందుకు ఆగదు అంటే, సో దానికి స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఫ్లాటెన్ టైర్ మోర్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్కి, ఇన్ఫ్లాటెన్ టైర్ ఏమో లెస్ ఏరియాని కాంటాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ఆన్సర్ రాసి సరిపోతుంది. ఇది కూడా మనకి 1 word ఆన్సర్లో పెట్టాం, చూడండి ఒకసారి, మీరు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే 5th క్వశ్చన్ చూడండి, వై స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్. సో ఇది కూడా మనం 1 word ఆన్సర్లో పెట్టాం. వై స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్. స్పోక్స్ ఎందుకు ప్రొవైడ్ చేసామంటే డ్యూ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. సో అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మీకు. ఆన్సర్ 1 word ఆన్సర్లో కూడా రాయొచ్చు. 2 marks వెరీ ఈజీగా ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు. ఆ వీడియో ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బై స్పిన్నింగ్ ఎగ్స్, 6th one చూడండి, బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఏ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ ఏ రా ఎగ్. సో 2 కోడిగుడ్లను టేబుల్ తలంపై తిప్పుతూ ఏది ఉడికినది ఏది ఉడకనిదో ఎలా చెప్పగలవు అంటున్నాడు. సో ఎలా చెప్పగలవు అంటే డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది రాయాలి. ఇది కూడా 1 word ఆన్సర్ క్వశ్చన్స్లో మనకు ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి బాయిల్డ్ ఎగ్ రా ఎగ్ చూసినట్లయితే బాయిల్డ్ ఎగ్ ఏమో లోపల హార్డ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట, అంటే సాలిడ్గా ఉంటుంది. తర్వాత రా ఎగ్లోనేమో లిక్విడ్ ఉంటుందన్నమాట. లిక్విడ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తుంది, యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. ఇది కూడా 1 word ఆన్సర్. ఇది మనకి సర్ఫేస్ టెన్షన్లో ఉంటుంది. సో డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అని రాసి సరిపోతుంది. లిక్విడ్స్లో ఉంటుంది చాప్టరు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ఉంటుంది. అండ్ అలాగే 8th చూడండి, టెర్మినల్ వెలాసిటీ ఈజ్ మోర్ ఇఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాడీ ఈజ్ మోర్, గివ్ ఏ రీజన్ ఇన్ సపోర్ట్ యువర్ ఆన్సర్. అంటే టెర్మినల్ వెలాసిటీ ఈజ్ మోర్ ఇఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాడీ ఈజ్ మోర్ అంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తే టెర్మినల్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. అఫ్ కోర్స్ అవుతుంది. టెర్మినల్ వెలాసిటీ మీకు దాని ఈక్వేషన్ తెలియాలి. టెర్మినల్ వెలాసిటీ ఎప్పుడు కూడా రేడియస్ అనేది రేడియస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే సర్ఫేస్ ఏరియా పెరిగిందంటే 5r² ఏరియా అంటే అందులో రేడియస్ కూడా ఉంది కాబట్టి, సో రేడియస్ ఇంక్రీజ్ చేస్తే అబ్జల్యూట్లీ టెర్మినల్ వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా ఎస్ఎన్ రాస్తే 1 mark వస్తుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఆ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. అలాగే 9th చూడండి, వెన్ డస్ ద రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఐడియల్ గ్యాస్. ఇది కూడా 1 word ఆన్సర్లో మనం రాసాం, చెక్ చేసుకోండి. హై ప్రెషర్ అట్ లో టెంపరేచర్ ఒకసారి చూసుకోండి. అండ్ 10th one చూడండి, ప్రెజర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ కంటైనర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ద కంటైనర్ ఎక్స్ప్లెయిన్. సో ప్రెజర్ అనేది ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది కంటైనర్. మనం తీసుకున్నటువంటి కంటైనర్ యొక్క షేప్కి ఇండిపెండెంట్గా ఉంటుంది, అంటే ఆధారపడకుండా ఉంటుందని ఎలా చెప్పగలవు అంటున్నాడు. ఎలా చెప్తామంటే
సో ప్రెజర్ అనేది డిపెండింగ్ అపాన్ ది మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ అనమాట. సో పార్టికల్స్ అనేవి ఎప్పుడు కూడా మనం కంటైనర్లో తీసుకుంటే కంటైనర్లో ఉన్నటువంటి లిక్విడ్ పార్టికల్స్ ఎప్పుడు కూడా ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. అవి ఎప్పుడైతే ఆ కంటైనర్ యొక్క వాల్స్కి కొలైడ్ అవుతాయో విత్ సమ్ మొమెంటమ్, దట్ మొమెంటమ్ షుడ్ బి గెట్ బ్యాక్డ్. ఈ విధంగా మొమెంటమ్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ ఎగ్జర్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఈ ప్రెజర్ ఎగ్జర్ట్ అవ్వడం అనేది ఇట్ విల్ నాట్ బి డిపెండ్స్ అపాన్ ద ఏరియా అనమాట. ఏరియా పైన అయితే అసలు డిపెండ్ అవుతుంది. ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద షేప్. సో ఏరియా అని ఎందుకంటాడంటే ఏరియా అంటేనే ఇక్కడ షేప్ అని అర్థం అనమాట. సో మీకు డైరెక్ట్గా ఏరియా అనకుండా షేప్ అని అడిగినా, షేప్ అనకుండా ఏరియా అని అడిగినా కానీ ఒకటే ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఇది రాసి సరిపోతుంది. సో ఈ విధంగా 2 మార్క్స్ 10 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇందులో మినిమం 5 నుంచి 6 క్వశ్చన్లు ఐపీఈలోకి వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, అలానే ఇక 4 మార్క్స్కి వచ్చేద్దాం. సెక్షన్ బిలో మీకు తెలుసు 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్ ఉంటే 6 మాత్రమే రాయాలి. ఈసారి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ 50-50% ఛాయిసెస్ ఉన్నాయన్నమాట. ఇక 12 పడితే 6 రాయాలి, అలాగే 8 మార్క్స్లో 4 ఇస్తే 2 రాయాలన్నమాట. ఒకసారి చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మనకి 22 వరకు ఉంటాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11 చూస్తే ఇది 3rd చాప్టర్ నుంచి వచ్చిందనమాట. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ with uniform acceleration, its velocity at time t is equal 0 v1 and time t the velocity is v2. The average velocity of the particle in this time intervals is v1 plus v2 by 2. Is this correct or substantiate your answer అంటున్నారు. ఇది ఎక్సర్సైజ్లో ఉన్న ఆన్సరే. ఇది మన వెలాసిటీని ఫైండ్ చేస్తే సరిపోతుంది. యావరేజ్ వెలాసిటీని ఫైండ్ చేసి చూసుకుంటే మనకి లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి తెలిసిపోతుంది. సో ఇది ఎస్ అనమాట, దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇది దాన్ని ఎలా సబ్స్టాన్స్ చేస్తామని ఈక్వేషన్ పార్ట్ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 12th వన్ చూడండి, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ది రూఫ్ ఆఫ్ ఏ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అండ్ అదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ విత్ ద సమ్ వెలాసిటీ ఫ్రమ్ ద సేమ్ రూఫ్. ఒకే రూఫ్ నుంచి ఒక బాల్ని డ్రాప్ చేశారు, ఇంకొక బాల్ని ఏం చేశారంటే దాన్ని హారిజాంటల్గా థ్రోన్ చేశారనమాట. విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్. సో మనం రెండిట్లో టైం టేకెన్ ఫైండ్ చేస్తే ఏది ముందు రీచ్ అవుతుందో సరిపోతుంది. రెండు సేమ్ టైంలో రీచ్ అవుతాయి. అండ్ టైం టీ ఈజ్ ఈక్వల్ √2h/g వస్తుంది ఇక్కడ. సో రెండింటికి t1 t2 ఫైండ్ చేస్తే √2h/g వస్తుంది. సో కాబట్టి 2 balls are land at the same time అని రాస్తే సరిపోతుంది. అండ్ 13th వన్ చూడండి, మాడ్యులస్ ఆఫ్ a plus b it is equal మాడ్యులస్ ఆఫ్ a minus b. ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ a and b is 90 degrees. అఫ్ కోర్స్ మీకు ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది a plus b రాస్తే సరిపోతుంది. దాని నుంచి మనం ఇరువైపులా ఈక్వల్ చేస్తూ క్యాన్సిలేషన్ చేసుకుంటూ వస్తే మనకేమవుతాయంటే యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్ 90 degrees వచ్చింది. అండ్ 14th క్వశ్చన్ చూడండి, ఇది కూడా 4th చాప్టర్లోదే. షో దట్ ద ట్రెజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ అట్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ చదువుతారు ఇది పారాబోలా క్వశ్చన్. సో మీకు 1 to 6 చాప్టర్లోంచే చూడండి ఒకసారి. ఫస్ట్ 11-12 క్వశ్చన్స్ 3rd చాప్టర్లో వచ్చాయి, 13-14 క్వశ్చన్ ఏమో 4th చాప్టర్లో వచ్చాయి. 15th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ 15th క్వశ్చన్ అది అంటే అది 5th చాప్టర్ నుంచి వస్తుంది అనమాట. ఈ విధంగా 1 to 6th చాప్టర్లో 1 చాప్టర్ మనకి ఎలాగో 2 మార్క్స్, 2nd చాప్టర్ 2 మార్క్స్, 3, 4, 5 చాప్టర్స్ చదివితే మీకు 3, 4, 5 చాప్టర్స్ చదివితే 5 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ మనం 1 to 6 చాప్టర్స్ ఓవరాల్గా 44 మార్క్స్ వస్తాయి. ఈ 44 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అది వింటే చాలు మీకు 80% మార్క్స్ వచ్చినట్లే అనమాట. ఓకేనా, అదొకటి. మన 2 మార్కులకు సంబంధించిన 1 word ఆన్సర్ వీడియో పెట్టాను. ఆ 2 వీడియోలు చూస్తే మీకు ఆల్మోస్ట్ 50 మార్క్స్ వస్తాయి, అంటే 60కి 50 మార్కులు వస్తాయి. సో చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే చూడండి, ఈ 15th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్. మీకు తెలిసిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రాసి సరిపోతుంది. అండ్ 16th క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది మనం డైరెక్ట్గా చదివేస్తాము, 7th చాప్టర్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఉంటుంది. అండ్ అలాగే 9th చాప్టర్లో 3 క్వశ్చన్లు ఉన్నాయి, 3 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట. వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ, అప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. అండ్ 18th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ జియోస్టేషనరీ శాటిలైట్, స్టేట్ ఇట్స్ యూజెస్. సో ఎస్కేప్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ √2gr ఫార్ములా డిరైవ్ చేయాలి. జియోస్టేషనరీ శాటిలైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దాని అడ్వాంటేజెస్ మీకు తెలిసినవి 4 రాస్తే సరిపోతుంది అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైతే 4 మార్క్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎవరైతే వీడియో చేయాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. వీ నీడ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. నా కామెంట్స్ని చూసి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి నేను ఏం చేస్తానంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ పైన ఒక వీడియో చేస్తానమాట. అండ్ అలాగే 19th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై స్టీల్ ఈజ్ ప్రిఫర్డ్ టు కాపర్, బ్రాస్ అండ్ అల్యూమినియం ఇన్ హెవీ డ్యూటీ మెషిన్స్ ఇన్ ఏ స్ట్రక్చరల్ డిజైన్స్. సో స్ట్రక్చరల్ డిజైన్స్ కోసం మనం ఎందుకు కాపర్ని, స్టీల్ని
ప్రిఫర్ చేస్తాము కాపరు, బ్రాస్, అల్యూమినియం కంటే అని అంటే ఇక్కడ ఎలాస్టిసిటీ ప్రాపర్టీని బట్టి ఉంటుంది. ఇది మీకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి. అండ్ వై పెండులమ్ క్లాక్స్ జనరల్లీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్ అంటున్నాడు. వై అనేది 20th క్వశ్చన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఈజీగా ఆన్సర్ అయ్యచ్చు అనమాట. ఇక టైం పీరియడ్ అనేది లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఈజీ ఆన్సర్, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్లో ఇన్ సమ్మర్, ఎస్ అంటే స్లో అని గుర్తుపెట్టుకోండి. సమ్మర్లో ఎస్ ఉంది కాబట్టి సమ్మర్లో స్లో అయిపోద్ది, మిగతాది వింటర్లో ఫాస్ట్ అయిపోద్ది. అలా గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫర్ స్లో అని గుర్తుపెట్టుకోండి, అంటే సమ్మర్లో స్లో, వింటర్లో ఫాస్ట్ అనమాట. అండ్ 21th క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్, అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ చేంజ్. ఇది 13వ చాప్టర్ నుంచి మనకి 2 క్వశ్చన్లు వస్తాయన్నమాట. అది 21వ క్వశ్చన్ అండ్ 22వ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్, సైక్లిక్ ప్రాసెస్ విత్ ఎగ్జాంపుల్, నాన్ సైక్లిక్ ప్రాసెస్ విత్ ఎగ్జాంపుల్. సో ఇదనమాట మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మోడల్ ఒకసారి చెక్ చేయండి, అందరూ చదవండి. అండ్ సెక్షన్ సిలో వచ్చేసి మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇందులో కూడా 50% ఛాయిస్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ అయితే 2 రాయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి 23rd అండ్ 24 క్వశ్చన్స్ వచ్చి చాప్టర్ నెంబర్ 6 నుంచే వస్తాయి. ఇది ఒక మీకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. 6వ చాప్టర్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఇక్కడే మీకు 16 మార్కులని అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం మీరు ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అండ్ మెషిన్ గన్ ఫైర్స్ 360 బుల్లెట్స్. ఈ ప్రాబ్లం అనేది మనం అందరూ ఆల్మోస్ట్ నేర్చుకుంటారు. ఇది మీకు ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేశాను ఐపీకి సంబంధించి. ఇవే కాకుండా 1 hour వీడియో చేశాను అనమాట. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అడిషనల్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 క్వశ్చన్లు కూడా ఆల్రెడీ అందులో చేసే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. 24th క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇది రాసేటప్పుడు డెఫినెట్గా స్టేట్ అంటే తెలియజేయడం అనమాట. ఖచ్చితంగా డెఫినేషన్ అయితే రాయాలి, 1 మార్క్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది స్టేట్మెంట్ రాయకుండా డైరెక్ట్గా పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి అని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది 1 మార్క్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు స్టేట్మెంట్ రాయాలి, డయాగ్రామ్ కూడా వేయాలి, గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఉంటుంది. అలాగే ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ డెప్త్ 25 meter ఎజెక్ట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్. ఇక్కడ మీకు వర్క్ డన్ అనేది 2 ఫార్మేషన్లో ఉంటుంది. లోపల అంటే బావిలోంచి కొంత ఎత్తుకొని 25 meter హైట్ వరకు పైకి తీసుకురావాలి. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది వర్క్ డన్. వచ్చిన తర్వాత అది ఏం చేయాలి, 50 meter/seconds రిలీజ్ చేయాలి. కాబట్టి అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫార్మేషన్లో ఉంటుంది. సో ఇక్కడ వర్క్ డన్ టోటల్గా పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రాస్తే పవర్ వచ్చేస్తుంది అనమాట. ఫైండ్ చేయొచ్చు అది ఈజీగా. ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. 25th క్వశ్చన్ చూడండి. ఇది మనకి ఆసిలేషన్ చాప్టర్స్ నుంచి వస్తుంది. షో దట్ ద మోషన్ ఆఫ్ ఎ పెండులమ్ ఈజ్ ఇన్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ది ఇట్స్ టైమ్ పీరియడ్. వాట్ ఈజ్ సెకండ్స్ పెండులమ్ అంటున్నాడు. సో మీరు ఇది ఈజీగా రాసేయచ్చు అనమాట, సింపుల్ పెండులమ్ రాస్తే. అండ్ 26th క్వశ్చన్ చూడండి. న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అడిగాడు. ఇది మనకి ఈసారి 12th చాప్టర్ నుంచి అడిగాడు. ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ ఏమో 13th చాప్టర్ అనేది ఎస్ఏ టైప్ ఉండే, ఈసారి డిలీటెడ్ తర్వాత 12th చాప్టర్ నుంచి ఎస్ఏ అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదనమాట మనకు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ వచ్చేసి మోడల్ పేపర్. ఈ విధంగా మోడల్ పేపర్ ఉంటుంది. సో అందుకోసం మీరు ఏవైతే చదవాలి ఏవైతే చదవకూడదు ఒకసారి చెక్ చేసుకుని 6వ పాఠంలో ఉన్న 3 ఎస్ఏలు ఉంటాయి. 2 ఎస్ఏలు చదివేస్తే 2 వస్తాయి. మీరు మిగతా ఏ ఎస్ఏలు చదివినా చదవకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా మీకు తెలుగు మీడియం పేపర్ కావాలంటే ఒకసారి చూడండి, తెలుగు మీడియం పేపర్ కూడా మీకు చూపిస్తాను. సో ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా తెలుగు మీడియం పేపర్ ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్స్ తెలుగులో ఉంటాయన్నమాట. ఈ విధంగా చూస్తే సో మీరు కావలిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వండి. సో ఫిజిక్స్ అనేది పాస్ అవ్వడం చాలా చాలా తేలిక, అలాగే అట్ ద సేమ్ టైం ఫెయిల్ అవ్వడం కూడా తేలికనే. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎలాంటి కన్ఫ్యూషన్ అవ్వకుండా షార్ట్ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలంటే మన ఛానల్ ఫాలో చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. సో మీకు ఎవరికైతే 4 మార్క్స్వి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయమంటారో ఒక 15 క్వశ్చన్స్, టాప్ 15 క్వశ్చన్స్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కావలిస్తే కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని తెలియచేయండి. నేను దానికోసం వీడియో అయితే తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోకి ఎంగేజ్ పెరుగుతుందన్నమాట, ఎక్కువ మంది చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.